ఓకే సార్ అన్న కొద్దిగా సార్ ఒకసారి ఓకే సార్. మరి మన ఫణిబాబు గారికి మన ఆగిరిపల్లి ఉల్లాస మురళి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన పరమా ఫణిబాబు గారికి ఆగిరిపల్లి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు, మన ముక్కుమతి ఘాట్ రోడ్డు, దాదాపు ఘాట్ రోడ్డుకి 3 కోట్ల రూపాయలు, అది ఘాట్ రోడ్డు కూడా ప్రారంభోత్సవం ఇంకా ఎన్నో. మన ఆగిరిపల్లి మండలం చూస్తే దాదాపుగా 70 కోట్ల రూపాయలు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం రైతుల కోసం, రైతు కూలీల కోసం పని. అలాగే మన జిల్లా బ్యాంకు చైర్మన్, ఆయన మాజీ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, వారిని కూడా గారు అయినటువంటి గన్ని వీరాంజనేయులు గారికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మన ముఖ్యమంత్రి గారికి, మన యువనేత లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడు, వారికి అభిమాన పాత్రుడు యాప్కాప్ చైర్మన్ ఆంజనేయులు గారికి, మిత్రులు, కూటమి ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ ఎటువంటి అపోహలకి తావు లేకోకుండా చిన్న చిన్న తప్పులు జరిగిన పెద్ద మనసుతో వాటిని పట్టించుకోకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళాలి కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి మరి నాకు సహకరిస్తూ అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉంటున్న సోదరుడు ఫణి గారికి, అదేవిధంగా ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో పరిస్థితుల్ని సమీక్షిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకువెళ్తూ ఈ నియోజకవర్గంలో విజయానికి బాటలు వేసిన మన నియోజకవర్గ అబ్జర్వర్ రమేష్ గారికి, మనతో సహకరించి భారతీయ జనతా పార్టీ ఈరోజు మన ప్రభుత్వం బ్రహ్మాండంగా నడవగలుగుతుందంటే ఎంతో కొంత మనకి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి, నరేంద్ర మోడీ గారి నుంచి లభించడం, మరి ఆ పార్టీ నాయకులు దొంగదే చెబుతున్న సామాజిక న్యాయం బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉన్నారో ఆ ఆలోచనలో భాగంగా కానివ్వండి, మరి చిన్నాగిరిపల్లిలో మన పార్టీని బలంగా నడిపిస్తూ మరి ఎన్నికల్లో మెజార్టీ అందిస్తున్న స్వామి గారిని పిఎస్సిఎస్ చైర్మన్గా చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి స్వామి గారు బ్యాంకును సక్రమంగా నడిపించడమే కాకుండా దానికి ఒక పర్మనెంట్ ఆగిరిపల్లిలో ఒక పిఎస్సిఎస్ బిల్డింగ్, బ్యాంక్ బిల్డింగ్, కేడిసిసి బ్యాంక్ బిల్డింగ్ని మరి ఆయన నిర్మిస్తున్నందుకు వారిని, వారి డైరెక్టర్స్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ స్వామి గారిని, అదేవిధంగా నియోజకవర్గంలో బ్యాంకుకు సంబంధించి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమంది వచ్చి అసైన్మెంట్ భూమి ఉన్న వాళ్ళకి లోన్లు ఇవ్వట్లేదని అంటారు. కొంతమంది అయ్యా నా బ్యాంకు ఆక్షన్ వచ్చింది, కొంత సమయం ఇప్పించండి అని కొంతమంది వస్తారు. కొంతమంది ఏమో లోన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది రకరకాలుగా అనేక సమస్యలు, బ్యాంకుతో సంబంధం ఉన్న సమస్యలు వస్తే ఆ సమస్యలు ఎప్పుడు చెప్పినా కూడా మరి కేడిసిసి జిఎం రంగబాబు గారు వాటిని పరిష్కరించడానికి పాజిటివ్గా ఆలోచించి సమస్య పరిష్కారం చూపిస్తున్న రంగబాబు గారికి, అదేవిధంగా డిఆర్ గారికి, వేదిక మీద మన నాయకులు శ్రీరామకృష్ణ గారు, మండల అధ్యక్షులు, మిగతా ఇక్కడికి విచ్చేసిన
కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులకి, ఆగిరిపల్లి సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఇంకా ఎక్కువసేపు మాట్లాడి నేను బోరు కలిగించాను. కానీ ఆంజనేయులు గారు చెప్పారు, ప్రభుత్వం అంటే కూడా మన కుటుంబాన్ని మనం ఎంత బాధ్యతతో నిర్వహిస్తామో, మన అవసరాల్ని ఏ విధంగా ఇది అత్యంత ప్రాధాన్యం, ఇది తర్వాత చేసుకుందాం, ఇది వచ్చే ఏడు చేసుకుందాం, ఇది ఈ 6 నెలల తర్వాత చేద్దామని చెప్పేసి మన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే మనం మన కుటుంబాన్ని నిర్వహిస్తామో అదే కుటుంబం, అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా అని చెప్పేసి ఏదైతే చెప్పారో అది వాస్తవం. బాధ్యత కలిగిన కుటుంబ పెద్ద ఎంత బాధ్యతతో వ్యవహరిస్తాడో, కొన్ని అవసరం లేని ఖర్చును తగ్గించుకుంటూ మన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుని మన పిల్లల అవసరాలు, మన పిల్లలకి భవిష్యత్తుని ఏ విధంగా మనం ఏర్పాటు చేస్తామో అదేవిధంగా ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తును ఏర్పాటు చేస్తానికి అహర్నిశలో కష్టపడుతున్నాడని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనవి చేస్తాను. నేను చాలామంది ముఖ్యమంత్రులతో పనిచేశాను. నేను వారి మీద ఉన్న గౌరవంతో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టపడినట్లు ఆయన విజన్, దూరాలోచన ఏదైతే ఉందో అంత దూరాలోచన, అంత విజనరీ నాకు చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నంత ఎక్కడ కనపడలేదని చెప్పేసి అందరికీ మనం చేస్తాం. వారు ఆ ముఖ్యమంత్రులు వారి ఆలోచనలో గొప్పవాళ్ళు అయ్యుండొచ్చు, కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తునో లేకపోతే నాయకుల భవిష్యత్తునో కాదు, మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యమనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. ఆ పిల్లలకి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయడం అనేది పరిపాలనా దక్షత కలిగిన నాయకులకే తెలుసు, కానీ కేవలం ఉపన్యాసాలతోనో లేకపోతే ప్రజలకి తమ మీద ఉన్న అభిమానాన్ని ఆయుధంగా వాడుకునే వాళ్ళకు తెలియదని చెప్పేసి